కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. యాదాద్రి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 30 రోజులవుతున్నా ఇప్పటి వరకు కొనే దిక్కులేదని, ఈలోగా అకాల వర్షం వచ్చి కష్టపడి పండించిన పంట అంతా ఆగమైందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నాణ్యతగా ఉన్న ధాన్యానికే తేమ, తాలు, పచ్చగింజ ఉందని నానా కొర్రీలు పెడుతూ క్వింటాకు 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ తడిసిన ధాన్యాన్ని ఎప్పుడు కొంటారో, ఎన్ని కేజీల తరుగు తీస్తారో అని గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి కొర్రీలు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, యాదాద్రి జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి కదా. ముఖ్యంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏమంటున్నారు రాము రైతులు? సునీత, అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా రాత్రంతా కూడా ఎడతెరపి లేకుండా గాలి దుమారంతో, ఈదురుగాలతో భారీ వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో, వ్యవసాయ మార్కెట్లో ఉంటున్నటువంటి ధాన్యం అంతా కూడా తడిసి ముగ్గినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లో అయితే అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మార్కెట్ అంటే ఇక్కడ ఎలాంటి ఏర్పాటు చేయలేదు. రేకుల షెడ్లు కానీ ఇతర టార్పాలని కానీ రైతులకు ఏర్పాటు చేయలేదు. గాలులు భయంకరంగా వీయడంతో ఆ పట్టాలన్నీ కూడా లేచిపోయి ధాన్యం అంతా కూడా తడిసి నీట కొట్టుకుపోయాయంటూ కూడా రైతులు కన్నీరు ముందుకు వెలిపిస్తా ఉన్నారు. మంచిగా నాణ్యతగా ఏ గ్రేడ్ ఉన్నటువంటి ధాన్యానికి 8 కిలోల తరుగు తీస్తా ఉన్నారు. తేమ ఉందంటూ, పచ్చగింజ ఉందంటూ, తాలు ఉందంటూ తమను వేధిస్తా ఉన్నారు. ఇక తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ కూడా రైతులు గుర్తులను వదులుకుంటున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిబంధనలన్నింటినీ కూడా సరళించి తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలంటూ కూడా రైతులు చౌటుప్పల్లో డిమాండ్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు మామిడి తోటలో కూడా భారీగా నష్టం వాటిల్లింది. చాలా చోట్ల చెట్లన్నీ కూడా ఇరిగిపోయాయి. మామిడికాయలను కూడా నేలరానటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మక్కలు కూడా ఆలేరు, అదేవిధంగా రాజపేట మండలాల్లో మక్కలు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే రైతులకి వ్యాపార నష్టం వాటిల్లిందని ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 45 రోజులుగా పడిగాపులు కాస్తా ఉన్నారు. ధాన్యం కొనేటువంటి దిక్కు లేదు. కాంటాలు వేస్తామంటారు, ఎవరు కూడా కంచు పేర్లు కూడా మాకు కనపడట్లేదు. లారీలు అన్ని కూడా రావట్లేదు, గన్ని బ్యాగులు రావట్లేదు. కాంటా వేసినటువంటి ధాన్యం బస్తాలు కూడా లిఫ్ట్ చేయకుండా మార్కెట్ యార్డ్ ఉంచడంతో అకాల వర్షానికి బస్తాలన్నీ కూడా తడిచిపోయాయని కూడా చెప్తా ఉన్నారు. మరొక 2 రోజులు అవన్నీ కూడా మొలకలు వస్తాయి, రంగు మారుతాయి. ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారంటూ కూడా రైతులు బాధకుంటున్నటువంటి పరిస్థితి, రైతులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి అయితే చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఉంది. మంచిగా ఉన్నటువంటి ధాన్యానికే కొనట్లేదు, నెలల తరబడి పడిగాపులు కాపిస్తా ఉన్నారు. ఈ తడిసిన ధాన్యం పరిస్థితి ఏంటంటూ కూడా వాపోతా ఉన్నారు. ఈ యాసంగి సీజన్ అయితే ఎక్కడ కూడా కలిసి రాలేదు. మొదటి నుంచి కూడా రైతులకు కష్టాలు వెంటాడుతా ఉన్నాయి. ఈ వాతావరణం కూడా, అకాల వర్షాలు కూడా రైతుల్ని వెంటాడుతున్న పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లాలో అయితే మనకు కనపడుతోంది. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి రాలేదు, ఏ ఒక్క ప్రజాప్రతినిధి రాలేదు. రైతులు ఎక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ఇక మిగతా ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం రోహిణి కార్తె కంటిన్యూ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే ఆరుద్ర కార్తె కూడా రాబోతోంది. ఆరుద్ర కార్తెలో వర్షాలు పడితే మేము వ్యవసాయం పనులు చేసుకోవాలి కదా, ఇక్కడే పడిగాపులు కాస్తే వ్యవసాయం సంబంధించినటువంటి పనులు ఎవరు చేస్తారంటూ కూడా అక్కడ మహిళా రైతులు, అక్కడ రైతులు అయితే వాపోతున్న పరిస్థితి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ చౌటుప్పల్ మార్కెట్ కేంద్రంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిస్తే ఇప్పటివరకు కూడా ఏ ఒక్క అధికారిని పంపించలేదు. రైతులతో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడలేదు. తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాపోతా ఉన్నారు. ప్రస్తుతానికైతే ధర్నా చేస్తా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ కూడా చౌటుప్పల్ రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ రాము, థ్యాంక్ యూ.